చూస్తున్నాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. సినిమా ప్రమోషన్ లో ప్రభుత్వ నిధులు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని, మంత్రిగా ఉంటూ సినిమాల్లో నటిస్తున్నారని ఆరోపిస్తూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గత నెల 19వ తేదీన పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ వాహనాలు, భద్రతా సిబ్బందిని సినిమా కార్యక్రమాలకు ఉపయోగించారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు నేడు విచారణ జరపనుంది. ఇక ఉప ముఖ్యమంత్రి వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడంపై అభ్యంతరం తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి, మా ఫిలిం రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, థ్యాంక్ యూ వెనల. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ మినిస్టర్ కూడా ఆయన పనిచేస్తున్నారు. సో అయితే సినిమాల్లో నటించకూడదు, ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిబ్బందిని కానీ అలాగే వాహనాలను కానీ ముఖ్యంగా సినిమాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ తో మొత్తానికి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను వాడుకుంటున్నారని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ నెల 19వ తేదీకి మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆయన పిటిషన్ వేశారు. ఇది దుర్వినియోగపరిచినట్టే, ఆస్తులని దుర్వినియోగపరిచినట్టే, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగపరిచినట్టే. అతను ఒక పర్సనల్ ప్రమోషన్ కోసం, సినిమా ప్రమోషన్స్ కోసం ఇది ఇటువంటిది చేయడానికి సరైన పద్ధతి కాదు. ప్రభుత్వ వాహనాలు, భద్రతా సిబ్బందిని అసలు వాడద్దు, ఇది ఎలా వాడతారని చెప్పేసి హైకోర్టు పిటిషన్ ఇవ్వడం. దీనికి సంబంధించి నేడు విచారణ జరుగుతుంది. అయితే ఈ ప్రస్తుతానికి ఈ విచారణ పట్ల మొత్తం తెలుగు రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతోంది ముఖ్యంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యక్తి మొదటి కాదు, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ కూడా వారికి సొంత వ్యాపారాలు ఉన్నాయి, సొంత కుటుంబ వ్యాపారాలు, చాలా బిజినెస్లు, వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు. ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వ్యక్తి కేవలం ఎమ్మెల్యేకి వచ్చే జీతంతో ఉన్నటువంటి మెయింటెన్స్ నడపలేని పరిస్థితి ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఈ గతంలో అప్పుడు ఎన్టీఆర్ లాంటి మహానాయకులు కూడా చేయడం జరిగింది. ఎంతో మంది సినిమాలు చేసుకుంటూ కూడా చేసిన వాళ్ళు, జయలలిత కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, చాలా మంది కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులే చేశారు. ఆ టైంలోనే వాళ్ళు సినిమాల్లో షూటింగ్ లో చేయడం జరిగింది. అటువంటి తరుణంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయడానికి మాత్రం మిమ్మల్ని అందరూ కొంతమంది ఒక రకంగా చర్చ అయితే జరుగుతుంది. హైకోర్టులో ఉన్నందున ఎవరు కంటెంట్ ఆఫ్ కోర్టు అవుతుంది కాబట్టి దీని మీద ఎవరు వ్యాఖ్యలు చేయలేదు. కానీ అది ఆఫ్ ద రికార్డ్ జరుగుతున్నటువంటి విషయం అయితే ఇది. అయితే పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా అది చేయలేదని పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, పార్టీకి కార్యకర్తలు కానీ, తర్వాత ఫ్యాన్స్ కానీ అంటున్నారు. ఎప్పుడు కూడా ఆయన సాదా సీదా వ్యవహారం, చాలా షూటింగ్స్ కూడా ఆయన వీక్లీ 2 times, అది కూడా కొన్ని గంటలు మాత్రమే చేయడం జరిగింది. గతంలో ఉన్న కమిట్మెంట్స్ వల్లనే ఆయన షూటింగ్స్ కి హాజరవుతున్నాడని చెప్పాడు. ఇదే విషయం పట్ల పవన్ కళ్యాణ్ కూడా గతంలో కూడా హరిహర వీరమల్ల టైంలో కూడా సినిమా ఇలా కంప్లీట్ చేయడానికి చాలా ఇబ్బంది పడింది. ముఖ్యంగా సినిమా లేట్ అవడానికి కారణం ఏంటంటే, నేను ముఖ్యంగా సినిమా ఈ ప్రభుత్వ వ్యవహారాలు కానీ డిప్యూటీ హోదాలో ఉన్నా కాబట్టి సినిమాలు చేయడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కష్టం అవుతుంది. అందుకే వీకెండ్స్ లో కేవలం కొన్ని గంటలు మాత్రమే కేటాయించడానికి, అది కూడా వర్కింగ్ అవర్స్ కాకుండా ముందే ఎర్లీ మార్నింగ్ నుంచి 10 వరకు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి దీని మీద మరి గౌరవ హైకోర్టు ఏమైనటువంటి స్పందిస్తుంది, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద ఏదైనా యాక్షన్ తీసుకోమని అంటుందా, లేకపోతే సినిమాలు బంద్ చేయమని అడుగుతుందా, లేకపోతే ప్రభుత్వ వాహనాలు వాడొద్దని అంటుందా, ఎటువంటి ఎందుకంటే డిప్యూటీ హోదాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన సిబ్బంది ఆయన వెంటే ఉంటారు. ఎందుకంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే మనం చేసుకు మీద ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉండాలి. ఏ చిన్న విషయం జరిగినా అది భద్రతా సిబ్బంది ఇంటెలిజెన్స్ ని వైఫల్యం అని, మళ్ళీ ఏదైనా దాడి జరిగినా, ఏదైనా ఫ్యాన్స్ ఎవరైనా తెలియకుండా ఎటువంటి చేసినటువంటి దాడులు చేసినప్పటికి కూడా ఇది ఒక వైఫల్యం అయిపోతుంది. అధికారుల మీద కూడా ఒక మత్తు ఏర్పడుతుంది. అది ఉన్నటువంటి విషయం. అందుకే చాలా మంత్రులు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, వారు ప్రభుత్వ కార్యాలు కాకుండా ఇంటి మీద కూడా వారికి సరైన భద్రత ఇస్తారు, వాళ్ళ కుటుంబాలకు కూడా భద్రత ఇస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతంలో ఉన్నాయి. ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఇటువంటి కామెంట్స్ చేయడం వల్ల ప్రస్తుతం, ఎందుకంటే ఆయనకు ప్రస్తుత పరిస్థితులు కానీ, అతను ఐఏఎస్ గా ఎన్నో విధులు నిర్వహిస్తుంటారు. వాళ్ళకు కూడా ఐఏఎస్ లకు కూడా అంటే కొంతమంది పార్టీ నాయకులు అనేది ఏంటంటే ఐఏఎస్ లకు కూడా సిబ్బంది ఇస్తుంటారు. మరి ఆ రకంగా చూసుకుంటే కేవలం ఉండాలి, కానీ ఇంట్లో కూడా ఇంటి ముందు కూడా సెక్యూరిటీ ఇస్తారంటే ఇది ఒక అట్లాంటివి అంటే సెలబ్రిటీస్ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద హోదాలు ఉన్న వ్యక్తులకు కనీస బాధ్యత అనేది పోలీసు సిబ్బంది కానీ, వాహనాలు కానీ కనీసం ఇచ్చేటువంటి పరిస్థితి. సో ఇటువంటి దాన్ని మాత్రం వాళ్ళు కొంతమంది మింగుడు పోయినప్పటికీ కూడా ప్రస్తుతానికి కోర్టులో ఉంది కాబట్టి ఎవరు స్పందించలేదు. మరి కోర్టు ఈ రోజు ప్రస్తుతానికి ఈ విచారణ ఏ విధంగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ ఎటువంటి సూచన చేస్తుంది, అసలు సినిమాలు చేయొద్దంటుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరి పూర్తి తీర్పు వచ్చే వరకు మనం వేచి చూడాల్సిన పరిస్థితి. మరి గౌరవ హైకోర్టు ఏమని స్పందిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి. వెనెల. థ్యాంక్ యూ అశోక్.